విశాఖ నగరంలో విషాదం. తల్లి చేతుల్లో ఉన్న చిన్నారి క్షణాల్లోనే మృత్యువుకు లోనయ్యాడు. రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని తునాతునకలు చేసింది. విశాఖ నగర పరిధిలో ఊర్వశీ కూడలి బిఆర్టీఎస్ రహదారి వద్ద జరిగిన ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు బంధువులు తెలిపిన వివరాలు చూస్తే, స్థానిక సుభాష్ నగర్ లో కాశీ మహంత్ రాంబాబు ప్లంబింగ్ పనులు చేస్తూ కుటుంబంతో నివసిస్తున్నారు. ఇతనికి భార్య బిందు, 15 నెలల వయసు గల వర్షిత్ ఉన్నారు. మంగళవారం రాత్రి వర్షిత్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు బిడ్డను ఎత్తుకుని బిందు ఇంటి నుంచి బయలుదేరింది. బిఆర్టీఎస్ రోడ్డు దాటి సేవా మార్గంలోకి రాగా ఎన్ఏడి నుంచి కంచరపాలెం వైపు వెళ్తున్న ఓ కారు వీరిని ఢీకొట్టింది. తల్లి చేతిలో ఉన్న బాలుడు కింద పడిపోగా కారు చక్రాలు ఆ చిన్నారి మీదుగా వెళ్లిపోయి శరీరాన్ని కొంత దూరం ఈడ్చుకుపోయింది. దాంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కన్న కొడుకు కళ్ళెదుటే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో బాలుడు తల్లి ఘటనా స్థలంలోనే కుప్పకూలింది. ఈ హృదయ విదారక ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.